ఇదేనండి ఇల్లు. చెప్పానుగా వెళ్ళు. తప్పదంటారా? మరేం భయం లేదు, వెళ్ళు. రండి. మా ఫ్యామిలీ రోడ్డు మీద ఉందమ్మా. ఈ కన్యాకుమారిలో అయ్యా అమ్మా వద్దు వద్దు అన్నాను, వెళ్ళు వెళ్ళు అన్నారు. తీరా లోపలికి వెళ్ళి చూస్తే అది మాత్రం ఆడదు కాదండి బాబు. దీని సంగతి నేను చూస్తా. నా చేయి పట్టుకుని బజార్కి లాగేంత మగాడువా నువ్వు? ఎంత ధైర్యం నిన్ను! చేయి చూసావు ఎంత రఫ్ ఉందా? నాతో పెట్టుకోకు, రఫ్ ఆడించేస్తా. నువ్వు నాతో పెట్టుకోకు, నీ పని చెప్తాను. సూరమ్మత, అప్పాయమ్మ, వెంకయ్యమ్మ, సీతమ్మత పొడుస్తా. పీకు, నీ బోర్డు పీకు. ఈ కత్తి ముయ్. పొడుస్తా, బోర్డు పీకో. కత్తి ముయ్. బోర్డు పీకో. రాయ్, మీరు లోపలికి రా. దీని తాలూకా ఏది దొరుకుతా తీసి బయటపడండి. హలో మేడం, ఒక్క ఫోటో. జస్ట్ వెయిట్. గొంతు పొడుస్తా. పోలకాయ్ పీకో. చిన్నాయ్, నువ్వు రేపే ఢిల్లీ వెళుతున్నావు. వారం తర్వాత ఆ 25,000 నీకు అన్నయ్య పంపిస్తాడు. ఇదిగో నీ ప్రయాణపు ఖర్చులు 500. ఏంటి అన్నయ్య ఏమన్నాడా? అన్నయ్య ఆజ్ఞ అనుకో, నా రిక్వెస్ట్ అనుకో. ఇస్తున్నాను, తీసుకో. ఈ డబ్బు నీకెక్కడిది? యక్ష ప్రశ్న వెయ్యొద్దు. ఇస్తున్నా, తీసుకో. అంతేగాని ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయని డీటెయిల్స్ మాత్రం అడగ. ఆ డబ్బులు నీకు ఎక్కడైరా? చెప్పానా, యక్ష ప్రశ్న వెయ్యొద్దు. నేను ఎక్కడదా ఈ డబ్బు నీకు? అన్నయ్య చిక్కు చిక్కు. అదే ఈ డబ్బు ఎక్కడదా నీకని అడుగుతున్నాను, చెప్పరా? అలా దబాయిస్తా ఉంటానే. నేను దొంగతనం చేసినట్టు, జోబులు కొట్టేసినట్టు. అయితే రౌడీ ఏం చేసి సంపాదించావా? నాన్న రౌడీని కాను. అయితే అప్పు చేసావా? అది చేయికి ఇది చేయికి ఇంతలో నీకు ఇంత డబ్బు ఎలా వచ్చిందిరా? ఏమిట్రా పెద్దోడా దబాయింపు? వాడు ఏం చెప్తే అది నిజం. వాడు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్తు అన్నయ్య, ఇప్పుడు వివరాలు ఏమీ అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను. వివరంగా చెప్తాడు. వదినా, తప్పు. వదినా, వదినా. ఏం బాబు? ఇదిగో వదినా, అన్నయ్య కోరిక ప్రకారం నీకు పట్టు చీర, బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య, ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని, ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు. రావే, రఫ్ ఆడతా. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెళ్తున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం కోట్ చేజులంత రఫ్ ఉందో, రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. కొట్టు. బామ్మా, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా, మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. నోరు మూసుకుని పద. నా పెంచి ఏమిటి వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం సంబంధం లేదా? ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరిగి ఉంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా,
నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? సరే నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడు. చాలేవయ్యా ఆయన సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నేను రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూడలేదు. ఏంటి చూసుకోపోయేది? నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీల పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నాయనమ్మా, నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ఎవరు మీరా? ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ కదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను. భారతి, ఏ చెట్టు కాయో గాని పులుపులో తీపి, తీపిలో వగరు, వగరులో పొగరు. అబ్బా ఏమిటో, కడుపు నీకు కోరికలు నాకు. మీకు తమాషాగా ఉందా? పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలని నేను తికమక పడుతుంటే ఇప్పుడే మీ అల్లరి చేసలు. జాతర అయితే మీరు కొన్ని పేర్లు సెలెక్ట్ చేయొచ్చుగా. నేను ఎప్పుడో సెలెక్ట్ చేశా. విను. శ్రీ శ్రీ చిరంజీవి బాలకృష్ణ ఇందిరా కపిలదేవ గాంధీ. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. అంత పెద్ద పేరు పెట్టి పిలిచేటప్పటికి పిల్లోడు పెద్దోడైపోతాడు. ఏదైనా సింపుల్ గా ఉంటే పేరు చెప్పండి. అలా అయితే సింపుల్ బాబు అంటే సరిపోతుంది. బుద్ధి పొరపాటే మిమ్మల్ని అడిగాను, క్షమించండి. అలా అనొద్దు భారతి. పోనీ నీకు బాగా నచ్చే పేరు చెప్పనా? ఏమిటో త్వరగా చెప్పండి. తోక హనుమయ్య. పోండి. అవును, తోక అంటే గుర్తుకొచ్చింది. లోపల వెధవకు 3 నెలలు కదా. ఈ పాటికి ఏమేమి వచ్చుంటాయి? ఏమో, నాకేం తెలుసు. చూడు, నా మీసాలంత జుట్టు, నీ బుగ్గ మీద సొట్టంత ముక్కు, బెత్తెడు బెత్తెడు చేతులు, జానడి జానడు కాళ్ళు, నా చిటికిన వేల్లో సగం. ఆపరే, చిటికిన వెళ్ళే సగం చెప్పను, చెబితే నువ్వు సిగ్గుపడతావు. సిగ్గెందుకు? చెప్పండి. చిటికిన వెళ్ళే ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. మరి వాడు వెళ్ళిపోయాక బయట తాళం తీసేదేవర్రా? ఇప్పటి వరకు మీరు ఎవరిని చూడాలి చూడాలి అనుకుంటున్నారో ఆవిడే ఈవిడే ఆవిడే. ఏమండి? హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గాని మీరు దిగండి. మీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా, మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్ తో, అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీద వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు చెప్పాను. అరే, లైబ్రరీ ఫీజు కట్టలేదే. ఫీజు కట్టలేదా మీరు ఇంకా? రేపే ఆఖరి రోజు అన్నారే. ఓ 120 అంటే మాటలా? తీసుకోండి. బాధపడతా. ఈ 120తో పాటు 4,720 మీ బాకీ. ఆ 20 ఇచ్చుకోలేని తగ్గించుకోండి. కానీ అమ్మాయితో డబ్బు నేను ఎప్పుడు ఇచ్చినా తీసుకోవాల్సిందే, లేకపోతే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే రేపు టర్మ్ ఫీజు కట్టాలి, ఎల్లుండి ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి. కట్టాలిగా. అయితే ఇక నా ఫీజులేం కట్టుకోక్కర్లేదా?
దేశానికి ఒక మంచి లారీని ఇస్తున్నారు, గర్వపడండి. దొరికిన పొరగా అది నువ్వు పోరి. ఇదేంది భయ్యా? 9 నెలల కింద ఇల్లు దక్కించినప్పుడు చూసినా మళ్ళా ఇప్పుడు చూస్తానా. జరంతా ఒళ్ళు చేసినావు. ఉప్మా ఉప్మా ఏ పెట్టినోడు కిరాయి ఏమి ఇస్తావయ్యా? ఇయ్యమనడానికి రాలే, జర యా తిప్పిద్దామని వచ్చినా. ఇగో రేపు పొద్దుగల 9 గంటల దాకా కిరాయి ఇవ్వకపోతే నువ్వు చేయబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని సీటు మీద రాసి జేబులో పెట్టుకొని రైలు కింద పడి చచ్చిపోతా. లాడెక్కడిస్తాడు? నువ్వు చచ్చిపోయే ముందు ఆ నెక్కలు బొక్కలన్నీ వివరంగా చెప్పి చచ్చిపో. లేకపోతే ఆ తర్వాత నాకోలేక పీకోలేక వల్ల ఆడిపోతాను. ఏట్లా అసలు కారు కుదిరి కాయకల నువ్వు రాయేష్. చూడండి, జీవితాన్ని పద్ధతిగా నెక్కుకు రావాలి కానీ డిసిప్లిన్ లేకుండా ఆటలాడడం నాకు నచ్చదు. ఇంకోడు ఊరుకోడు. రేపు 9 గంటలకల్లా ఎలా కడతారు? ఏముంది మళ్ళీ వాడు ఈ విన్యాస ధోరణి అదేదో చదివితే కదయ్యా తెలిసేది. అందమైన దంపతులకు పోటీట. హోటల్ స్వర్గం ప్రొపరేటర్ మ్యారేజ్ డే సందర్భంగా ఉత్తమ దంపతులుగా ఎన్నికైన వారికి 5,000 బహుమతట. ఈడు జోడు వాడి వేడి ఉన్న దంపతులు పోటీలో నెగ్గి బహుమతి పొందవచ్చునట్టయ్యా. ప్లీజ్, జీవితం ఆటలాగా ఆడుకోకుండా నెగ్గుకు రావాలంటే మీరు నాతో నాటకం ఆడ తప్పదు. ఇష్టం లేదా? ఏ చీర కట్టుకోమంటారు? చీర కట్టు.